జై గోమాత. ఇప్పుడే అందిన వార్త మీకు మంచిగా వివరించి చెప్తానండి. రోడ్డు ప్రమాదాలకు ఇంజనీర్లే కారణం. నితిన్ గడ్కరీ. రోడ్డు ప్రమాదాలకు సివిల్ ఇంజనీర్లు తప్పులే కారణమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు వ్యాఖ్యానించారు. డిపిఆర్ రోడ్డు డిజైన్ సరిగ్గా చేయడం లేదని, దీనివల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని చెప్పారు. మన దేశంలో రోడ్డు సిగ్నల్స్, మార్కింగ్ సిస్టమ్ లాంటివి చిన్న పనులు కూడా అధ్వానంగా ఉన్నాయని పేర్కొన్నారు. మనం స్పెయిన్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ నుంచి దేశాల నుంచి నేర్చుకోవాల్సిన అభిప్రాయం ఉంది అన్నాడు. చూడండి, ఆయన మన బీజేపీ నుండి ఆయన మన ఇంజనీర్లకు ఒక వార్నింగ్ ఇచ్చిండు. మీరు ఇప్పుడు ఊళ్ళకి వెళ్ళి, మేము ఇప్పుడు వరంగల్ పోతున్నాం, ఇక్కడికి కొన్ని చెప్తా నీకు వినండి ఒక్కటే నిమిషంలో. హైదరాబాద్ నుంచి వరంగల్ పోతున్నాం. ఆలేరు దాటిన తర్వాత వాడు రోడ్ వేసిండు, మొత్తం కంప్లీట్ వేసేసిండు. వేసి మళ్ళీ ఆడొక చిన్న యాక్సిడెంట్ కాగానే మళ్ళా తవ్వి దాన్ని అది లోపలికి వెళ్ళి పోయేటట్టు చేస్తుండు. అది ముందుగా చెప్తే ఎంత ఖర్చు తగ్గుతుంది, ఆడ యాక్సిడెంట్ అయినాక మళ్ళీ చేస్తుండు. ఇంకో వీళ్ళు ఇదే పని చేస్తున్నారు. ప్రతి ఒక్క విలేజ్లో ఒక కిందికి రోడ్లకి వెళ్ళి తవ్వి చేయాలి ఇంజనీర్లు. అది ఎందుకు చేస్తలేరంటే కాంట్రాక్టుకు అటువంటి ఒక 4-5 పోతే ఒక్కోదానికి 25-30 లక్షలు 40 లక్షలు పోతాయి. అవి మింగుతాడు వీళ్ళు కాంట్రాక్ట్. అది జరుగుతుంది అన్నట్టు ఇక్కడ జరిగేది. దాని విషయం అది జరిగితే ఎంత నష్టం తెలుసా? మొన్న అడ్వకేట్ కూడా చచ్చిపోయాడు. ఏది మన భువనగిరిలో చచ్చిపోతే మళ్ళా అవి దానికి అండర్ గ్రౌండ్ వేసి ఇలా జరుగుతూ ఉంది వీళ్ళు. అందుకే చూడండి, మళ్ళా బీజేపీ గవర్నమెంట్లో ఉండి బీజేపీ అతనే అంటుండంటే నువ్వు అర్థం చేసుకోండి. ఎవరు బీజేపీలో తప్పులు చేసినా కూడా అది శిక్ష ఉంటుంది, అది చేస్తారు. అంటే కాంగ్రెస్ అట్లా ఉండదు. అదేదో సంతకాలు పెడతాడు, తింటాడు, కథ దాన్ని క్లోజ్ చేస్తాడు, ఆడు సావని పోని దాన్ని అండర్ గ్రౌండ్ చేయడు. ఆ రోడ్ అట్లే ఉంటుంది. వాళ్ళు చేసే పనులు వీళ్ళు చేసే పనికి ఇవి. మరి ఇది జరుగుతూ ఉన్నది. ఇది చూడండి ఎంత బాగా మాట్లాడండి. ఇంకోటి నరేంద్ర మోడీ గారు కూడా చూడండి, నరేంద్ర మోడీ గారు కూడా మీకు ఆదరణకు వందనాలు, తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు, మీరు డెవలప్మెంట్ ఏం కావాలని చేసుకోండి. చూడండి, ఒక 2 ఎమ్మెల్సీ సీట్లు గెలిచిన తర్వాత ఆయన మీకు ఏం కావాలని చేసుకోండి అంటుండు. డెవలప్మెంట్ ఇంకా వీళ్ళు మాకు డబ్బులు ఇవ్వలేదు అని వీళ్ళు నిన్న ఒక విలేకరు అడుగుతా ఉన్నాడు. మీకు కోడి గుడి ఇచ్చిండు, గుండు సున్ని ఇచ్చిండు, గాడిద గుడి ఇచ్చిండు, ఇంకో ఇలా కామెంట్ చేసిన వాళ్ళ మాటలు ఇట్లా ఉంటాయి. డెవలప్మెంట్ అలా డైరెక్ట్ మోడీ గారే అంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ మోడీ అంటే రిజర్వ్ బ్యాంకేనే, వరల్డ్ బ్యాంకేనే ఆయన మాట చెప్తే కథమేనే. అయితే వీళ్ళు ఇలా చేసుకుంటా పోతే గవర్నమెంట్ రోడ్లు వేసి మళ్ళీ తవుడు అది చేస్తూ ఉంటే, అందుకే ఒకటే నాణ్యమైన వస్తువులు తీసుకొని వర్క్ చేస్తే ఒక 100 ఏళ్ళ దాకా ఏం కాదు. అమెరికాలో వేరే దేశాలలో 100 ఏళ్ళ దాకా రోడ్డు తవ్వరు. రోడ్డు చిన్న గుంతలు పడితే మళ్ళీ తవ్వి మళ్ళీ తీసి మళ్ళీ వేస్తారు. ఇది అవి అట్లా ఉంటుంది అన్నట్టు. ఇదంతా గవర్నమెంటు కరెక్ట్ ఉంటే ఎవరు తప్పు చేయడు. ఇప్పుడు బార్డర్లా అంతకుముందు వాడు పాకిస్తాన్ వాడు మీది కురికొచ్చుడే, బంగ్లాదేశ్ వాడు మీది కురికొచ్చుడే, మయన్మార్ వాడు మీది తీసుకొచ్చుడే, ఆఫ్ఘనిస్తాన్ వాడు మీది కురికొచ్చుడే, ఆఖరికి చైనా వాడు కూడా కురికొచ్చుడే. ఇప్పుడు ఒక్కొక్కరికి ఉచ్చలు పడుతున్నాయి మన భారతదేశం మీదకి రావాలంటే. అంటే ఒక గట్టివాడు ఉంటే ఇలానే జరుగుతుంది. అంతకుముందు సైనికులు వాడు కాల్తా ఉంటే చూసుకుంటుండేది, వాడు ఆర్డర్ వీడు ఫోన్ చేసేదాకా. ఇప్పుడు ఎవరి పర్మిషన్ వాళ్ళకి ఇచ్చేసి వేసేయమని, ఎవరన్నా గిట్లా సౌండ్ వస్తేనే మీరు 20 సౌండ్లు వేయాలని. అంటే గవర్నమెంట్ ఉండాలి. అది మోడీ గారి పవర్ ఉంది, ఆయన అంతే. ఇక మీరు ఎవరి పని వాళ్ళు చేసుకోరు. నేనేం మీకు చెప్పను. కరెక్ట్ పర్సన్ అక్కడ పెట్టి రోడ్ల మీద బార్డర్లో పర్సన్ పెట్టిండు. ఇక్కడ నిర్మలా సీతారామన్ ఉంది కదా ఫైనాన్స్ మినిస్టర్, అటోండాలో తీసుకొచ్చి చూడండి, అటోండాలో పెట్టి వాళ్ళ పని వాళ్ళు చెప్తుండ్రు. వాళ్ళ మధ్యలో ఈయన బోడు మధ్య కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మధ్యలో పోతుంది. దానిలో కూడా వీళ్ళు కమిషన్ తీసుకుంటారు. వాళ్ళు ముఖ్యమంత్రి తీసుకుంటారు, ప్రధానమంత్రి తీసుకుంటారు, రాష్ట్రానికి తెలిపోతుంది. ఆ డబ్బుని తీసుకొని విదేశాలు తెచ్చుకుంటారు, విదేశాల ఫ్యాక్టరీలు పెడతారు.
ఆ డబ్బులు. అదే మన ఇండియాలో పెడితే ఉపాధి కలుగుతుంది, గవర్నమెంట్కు లాభం ఉంటుంది, ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి. అవి ఇట్లా ఇప్పుడు లక్షల కోట్లు తీసుకుపోయి 60 ఏళ్ళ లక్షల కోట్లు మొత్తం మన భారతదేశాన్ని మొత్తం నాశనం చేసి పరిస్థితి, మొత్తం నాశనం చేసి పరిస్థితి. ఆఖరి బంగారం కానీ పట్టుకపోయారు. ఇప్పుడు ఇక అయితే ఇప్పుడు మన ఉంటాయి కదా గంజులు తపాలు కూడా పట్టుకపోతారు ఇంకొక 2 సార్లు. గంజులు తపాలు ఇప్పుడు కుండలు మంచిగా ఇస్తారు, కుండలు వాటర్ చేసేటి అందులో ఉంటుంది, మట్టి కూడా ఉండవుతారు ఇంకొక 2 సార్లు గెలిస్తే. అది చూడండి మీరు ప్రజలు ఆలోచించుకొని. నా పేరు కాశెట్ కుమార్, నేను మాట్లాడేది. మీరు ఏదో మాట్లాడుతున్నారు అనుకో, ఉన్నదే చెప్తున్నాను. నేను ఏమైనా తప్పులుంటే నాకు మీరు అడగచ్చు, నాకు నా ఫోన్ నెంబర్లు అన్నీ ఉంటాయని అడగచ్చు. మీరు తప్పు బాగుంటే తిట్టచ్చు కూడా, మీరు నేను అట్లా అనుకోని అంటాను కాదు, అది చెప్తున్నా. జై గోమాత. మీరు గోవులను రక్షించండి. ఈ గోవులు ఇంటికి వస్తే వాడికి ఇంత మేత పెట్టండి, ఇంత పప్పులు దినుసులు ఏదైనా పిండి కలిపి పెట్టండి, మీకు పుణ్యం ఉంటుంది. గోమాతకు సేవ చేస్తే మీరు ఒక 100 సార్లు తిరుపతి పోయినట్టు, 100 సార్లు ప్రయోగరాజు పోయినట్టు. గోమాతకు ఇంత వచ్చిందని పెట్టండి. వాళ్ళు డబ్బులు ఇవ్వకుంది, డబ్బులు ఇస్తే వాడు అట్లా వేసుకుంటాడు, దీనికి మేత పెట్టకుండా చంపుతాడు. అది ఇప్పుడు ఆవులను పట్టుకొని అదొక బిజినెస్ అయిపోయింది. ఆవులను పట్టుకొని ఇంటింటి తిరుగుతారు పొద్దున్నే, వాళ్ళు 100-50 ఇస్తే పట్టుకొని పోతారు. అందుకే నేనేం చేస్తున్నా, నేను ఆ పిండి కలిపి మన అది పల్లికాయలు అవి చేసి తినిపిస్తున్నాను. నేను దాన్ని నీళ్ళు తాగిపించండి. నిన్న అది మీకు మొన్న పెట్టాను, వాట్సాప్లో పెట్టాను. మీరు కూడా దయచేసి చూడండి. కొంచెం మూగజీవులకు మీద నీళ్ళు పెట్టండి, వెనకసారి చూసుకోండి దయచేసి చెప్తున్నా. జై గోమాత, జై శ్రీరామ్.